మీ ఇంట్లో రైతు మీకు ఉన్నారు, మీ రైతుకు 20,000 కింద అన్నదాత సుఖీభవ కింద అదనంగా వస్తుంది. మీ ఇంట్లో ఉద్యోగం రాని పిల్లవాడు, ఉపాధి లేని పిల్లవాడు ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోనికి నెలకు 3,000 రూపాయలు చొప్పున 36,000 రూపాయలకు మీకు వస్తుంది. మీరంతా ఈ పథకాలకు అర్హత పొందినారు. 2024 జూన్ నుంచి మీకు ఈ డబ్బులు జమ చేయడం మొదలెడతాము అని బాండ్ ఇచ్చి త్రికరణ శుద్ధితో ఈ మాటలు చెప్పి ఇదన్నీ జరిగినాయి. అసలు మనం ఎందుకు ఓడిపోయినాము అని అంటే, ఈ మాదిరిగా ప్రతి ఇంటికి ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి, ఈ మాదిరిగా మోసం చేసి, ఈ మాదిరిగా వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఈ మాదిరిగా చేస్తున్నారు. కాబట్టి ఈ మాదిరిగా మనకు ప్రజలు 10% ప్రజలు మోసపోయినారు.